అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. ఇంకో 5 రోజులు కౌంట్ డౌన్. ఈరోజు 30వ తేదీ, 4వ తేదీ కౌంటింగ్. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మన రాష్ట్ర ఓటర్లు ఆలోచించి ఓటేశారా లేదా రియాలిటీ షోలో ఓటేశారా? రియాలిటీ షోని నమ్మారా, నిజమని నమ్మారా, లేదా నిజంగా ఆలోచించారా? హ్యూమన్ డెవలప్మెంట్ బెటర్ అని కోరుకున్నారా, స్టేట్ డెవలప్మెంట్ బెటర్ అని కోరుకున్నారా అనేది ఇంకో 5 రోజుల్లో తేలబోతోంది. సో చూద్దాం. కౌంటింగ్ రోజు ఊహించని హింస జరిగే అవకాశం ఉంది. ఊహించని హింస. ఎందుకంటే నిన్న కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చే సందర్భంలో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన కామెంట్స్ మనం ఒకసారి ఆలోచిస్తే, అంటే మనం రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థికి అంటే వాళ్ళకి అవతల వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉన్నారు అధికారులు అని తెలిసినా, లేదా ప్రత్యర్థులకు మెజారిటీ వస్తున్నట్టు తెలిసినా ఏదో ఒక అభ్యంతరం పెట్టండి, ఏదో ఒకలాగా దాన్ని అడ్డుకోవాలి. మనం ఫైట్ చేయడానికి కూడా అంటే ఆయన గొడవ అని పచ్చిగా అనలేదు, కానీ ఫైట్ చేయాలి. మనం ఎంతవరకు ఫైట్ చేయాలి అంతవరకు ఫైట్ చేయాలి. మనమేమి రూల్స్ అలా ఉంది ఇలా ఉంది, రూల్స్ బుక్ చూసి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అనేటట్టు మాట్లాడడం చూస్తుంటే ఖచ్చితంగా కౌంటింగ్ రోజు, అందులోకి వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ల నియామకం కూడా కాస్త గట్టిగా ఉన్న వాళ్ళని చూసుకున్నారంట, కౌంటింగ్ ఏజెంట్లను కూడా. సో ఇది చూస్తుంటే సంథింగ్ కౌంటింగ్ డే రోజు కొన్ని నియోజకవర్గాల్లో గట్టిగా జరిగే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర నాకు తెలిసి ఈసీ కూడా, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంగా పరిగణించి అదనపు బలగాలను కౌంటింగ్ కేంద్రాల దగ్గర మోహరిస్తే మంచిది. పర్టికులర్గా కొన్ని జిల్లాల్లో, రాయలసీమలోని కొన్ని జిల్లాలు, అలాగే పల్నాడు ఇటువంటి ప్రాంతాల్లో ఏదైతే సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర అదనపు బలగాలు పెడితే బెటర్. ఎందుకంటే ఎలక్షన్ పోలింగ్ డే రోజు అదనపు బలగాలు లేకపోవడం వల్లనే హింస ఎక్కువైంది. మాచర్లలో పోలీసులు ఉన్నారు, నరసరావుపేటలో బీభత్సంగా గొడవ జరుగుతుంది. గురజాలలో నాటు బాంబులు వేసుకున్నారు, పోలీసులు అందరూ మాచర్లలో ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఉన్న పోలీసుల్లో 70% మాచర్లలోనే ఉన్నారు. ఈలోగా నరసరావుపేట, గురజాలలో జరగాల్సిన నష్టం అంతా జరిగింది. సో అక్కడ పోలీసులకి చెప్తుంటే మా వాళ్ళందరూ మాచర్లలో ఉన్నారని చెప్పి రాత్రి వరకు చెప్పారంట. సో అట్లా ఉన్న పోలీసుల్ని అడ్జస్ట్ చేయలేకపోయారు ఆ రోజు పోలింగ్ రోజు. సో అందుకే కౌంటింగ్ రోజు అయితే మాత్రం అదనపు బలగాలు కావాలి. అది నేను ముందుగా చెప్పా. తర్వాత లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేసే కుట్ర 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసిన వైకాపా సర్కారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరుగుతుందనే ముసుగులో దోపిడీ సవరణ జీవో అడ్డం పెట్టుకొని బరితెగించిన వైకాపా ముఠాలు రాయలసీమలో పెద్ద ఎత్తున దోపిడీ, ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సిట్ ఏర్పాటు చేసి విచారించాలి. 2003కు ముందు చాలా సింపుల్. వైసీపీ ఒక చట్టం ఏం తీసుకొచ్చిందంటే 2003కు ముందు ఎవరికైతే అసైన్, నేను ఒక ఎస్సీ ఎస్టీ బీసీనండి, నాకు 2001లో ప్రభుత్వం నాకు భూమి అసైన్ చేసింది. ఒక 2 ఎకరాల భూమి నాకు ఇచ్చింది అనుకుందాం. యాక్చువల్లీ అసైన్డ్ భూమి నేను అమ్మకూడదు, ఎవరికీ అమ్మకూడదు. 99 ఏళ్ళు నేనే దాన్ని అనుభవించాలి. నేను లేదా నా వారసులు, నా కుటుంబం అనుభవించాలి, సాగు చేసుకోవాలి, దాన్ని వచ్చే ఫలితాన్ని నేనే తినాలి. సో కానీ ఏం చేసింది, అసైన్మెంట్ భూమి అమ్మకూడదు. అది ఎంఆర్ఓకి తెలుసు, విఆర్ఓకి తెలుసు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తెలుసు, ఆ లావాదేవీల ప్రక్రియలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అది రెడ్ మార్క్తో ఉంటుంది, ఆ భూమి సర్వే నెంబరు, క్రయ విక్రయాలు జరపకూడదు అని. కానీ 20 ఏళ్ళ తర్వాత, అంటే భూమిని అసైన్ చేసిన 20 ఇయర్స్ అయిపోతే అమ్ముకోవచ్చు అని ఒక చట్టం చేశారు. దీంతో నేనేమనుకుంటా, నాకు 2 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది అంటే నాకు అప్పనంగా వచ్చిన భూమి, ఫ్రీగా వచ్చిన భూమి. సో ఆ ఏరియాలో మార్కెట్ రేట్ ఒక ₹1 కోటి ఉందనుకుందాం. నేను 30 లక్షలకో 40 లక్షలకో నాకు ఎవడో బేరం పెడతాడు, ఒక అధికార పార్టీ నాయకుడు, బాబు నీకు పక్కన ₹1 కోటి వాల్యూ ఉంది కానీ నీకు ఫ్రీగా వచ్చిన భూమే కదా, నాకు 30 లక్షలు ఇస్తాను నువ్వు ఇచ్చేయి అని అంటాడు. లేదండి మరీ 30 లక్షలకి ఇవ్వనా అని అంట. సరే 40 లక్షలు ఇస్తాను ఇచ్చేరా అంటాడు. ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆడు అధికార పార్టీ నాయకుడు, దాని మీద ఏదైనా పెంట పెడతాడు. సో అందుకని ఆన్లైన్లో పేర్లు మార్చేసుకోవచ్చు. ఇక్కడ 40 లక్షలు ఇచ్చే బదులు ఎంఆర్ఓకి 2 లక్షలు ఇస్తే ఆన్లైన్లో పేరు మార్చేస్తాడు, రికార్డు మార్చేస్తాడు. ఆ ఆన్లైన్లో పేర్లు మార్చేస్తే వాడు ఇంక కోర్టు ఇష్యూ సృష్టించి అక్కడ ఫిజికల్గా వచ్చేయచ్చు జనాలను వేసుకొని.
సో అందుకే ఇటువంటి లిటిగేషన్లు ఎందుకులే ఇచ్చేద్దాంలే 30కో 40కో అని చెప్పి ఇచ్చేస్తారు భయపడి. అలా రాయలసీమ ఉత్తరాంధ్రలో ఇటువంటివి చాలా జరిగాయంట. బీభత్సంగా అక్రమాలు జరిగాయంట, వేల ఎకరాలు జరిగాయంట. ఒక్క ఉత్తర్వు ద్వారా సుమారు 25 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్ని పేదల నుంచి లాగేసుకునే కుట్ర ఇది. వ్యవసాయ యోగ్యం కానీ పట్టణాల్లోకి చేరిన భూములను అమ్ముకుంటే పేద కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. ఆ మంచిని ముసుగ్గా చూపించి వైకాపా నేతలు వారి అనుయాయులే లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు వారి బంధువులే ఈ భూములను రాయించుకుంటున్నట్టు తెలిసింది. మన రాష్ట్రంలో ఒక ఉన్నతాధికారి విశాఖపట్నంలో నిజంగానే 800 ఎకరాలకు పైగా కాజేశారు. అది నిజమే, ఆయన మీద వస్తున్న ఆరోపణ నిజమే. ఎవరనేది మీ అందరికీ తెలుసు. కాకినాడలో ఉన్న వాళ్ళ మిత్రుల ద్వారా ఒక 3 కంపెనీలు సృష్టించారు. ఆ 3 కంపెనీల్లో కూడా ఆ ఉన్నతాధికారి కుమారుడే డైరెక్టర్గా ఉన్నారు. ఆ 3 కంపెనీలు ఇప్పుడు 800 ఎకరాలకు పైగా భూములను కొన్నారు, అసైన్డ్ భూములను కొన్నారు. చాలా తక్కువ రేటుకు కొట్టేశారనమాట. అలా చాలా చోట్ల ఉంది, రాష్ట్రం మొత్తం మీద అదే జరుగుతుంది. సో అందుకే ఇది ఒక పెద్ద భూకుంభకోణం, ఎవరు ఊహించినటువంటి భూకుంభకోణం. కొత్త ప్రభుత్వం వచ్చాక దీని మీద సిట్టేసి విచారిస్తే కొత్త కోణాలు అన్నీ బయటకు వస్తాయి. సో టీడీపీ ప్రభుత్వం వస్తే విచారణ చేస్తారు, వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ కాజేస్తారు. చాలా సింపుల్. ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. భూబకాసురులు 65,000 ఎకరాలు పెద్దల పరం, ఆ భూముల విలువ 13,000 కోట్లకు పైనే. చూసారా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా కామన్గా రాశారు. అంటే భూకుంభకోణం ఎంత గట్టిగా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇద్దరికీ తెలిసిందంటే సాక్షిలో ఎలాగ రాయలే, 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసుకున్న భూములపై లబ్ధిదారులకే పూర్తి హక్కు కల్పిస్తున్నాం అనే చట్టం వెనుక ఉద్దేశం ఏమిటి? పేదలకు మేలు చేయడమా, లేక కొందరు పెద్దలు అప్పటికే గుర్తించి కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న అసైన్డ్ భూములను చట్టబద్ధంగా సొంతం చేసుకోవడమా? అసైన్డ్ ముసుగులో భారీగా అక్రమాలు, ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్లు రంగంలోకి. విశాఖ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే 1000 ఎకరాలు సొంతం. విశాఖ కేంద్రంగా ఐఏఎస్ల దందా, గుట్టురట్టు కాకుండా ముందస్తు జాగ్రత్త. మీ భూముల కీలక డేటా బ్లాక్. విశాఖలో కుటుంబ సమేతంగా ఓ ముఖ్యాధికారి తన కుమారుడు, మేనల్లుడు, మరో 2 విశాఖలో రంగంలోకి దింపి మహాయజ్ఞంలో అసైన్డ్ భూముల సేకరణ, అగ్రిమెంట్ల పనిలో బిజీగా ఉన్నారు. మరో 2 అంటే కాకినాడకు చెందిన వాళ్ళు, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ కాకినాడకు చెందిన వాళ్ళు. రెవెన్యూలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి విశాఖ కేంద్రంగా కుటుంబ సమేతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఓ అధికారి తన తండ్రి బామ్మదితో విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తున్నారు. సర్కారుకు భారీ రెవెన్యూ తీసుకొచ్చే విభాగంలో అతి ముఖ్యమైన హోదాలో ఉన్న మరో ఉన్నతాధికారి విశాఖలో 42 ఎకరాల భూమిని కొనుగోలు చేసేలా తన వద్ద పనిచేసే ఓ జూనియర్ అధికారితో అగ్రిమెంట్లు చేయించినట్టు తెలిసింది. చూసారా, జీవో నెంబర్ 1 తీసుకొచ్చి 20 ఏళ్ళు దాటితే పూర్తి హక్కులు ఉంటాయి. పూర్తి హక్కులు మీన్స్ అమ్ముకోవచ్చు, అమ్ముకోవచ్చు అని. సో అదే పేరుతో ప్రభుత్వం మీకు మంచి చేసింది అనే పేరుతో వాళ్ళ చేత అమ్మిస్తున్నారు. యాక్చువల్లీ ఇన్నాళ్ళు నేనేం చేస్తా, అమ్మడానికి భయపడతా. అమ్మడం కొనడం తప్పు కదా, నేను అమ్మను అంట. కానీ ఎప్పుడైతే ఈ జీవో వచ్చిందో అమ్ముకోవచ్చు, అమ్మడానికి నాకు ప్రభుత్వం హక్కు ఇచ్చింది, కొనడానికి రెడీగా బేరం ఉంది. సో అది ఒక అసైన్డ్ భూముల్లో ఒక పెద్ద కుట్ర, మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు రేపటి సంచికలో అని ఇచ్చారు. అంటే అసైన్డ్ భూముల కుంభకోణం అనేది చాలా గట్టిగానే జరిగినట్టు అనుకున్నదే జరుగుతుంది. పేదల అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా పేదల దగ్గర ఉన్న అసైన్డ్ భూములను పెద్దల గద్దల్లా తన్నుకుపోతున్నారు. 1000 ఎకరాలు చేతులు మారుతున్నాయి. పేదల భూములు పరాధీనం కాకుండా రక్షణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల చట్టం 1977కు జగన్ సర్కారు సవరణ చేశాక దోపిడీ నిరంతరాయంగా సాగుతోంది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు 65,000 ఎకరాల అసైన్డ్ భూములను చేజెక్కించుకున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పనిచేస్తున్న 6 మంది సీనియర్ అధికారులు బినామీల పేరిట అసైన్డ్ భూములు కొన్నారు. అదే పరిస్థితి. అసైన్డ్ భూములు భారీగా వశమైపోతున్నాయి. మామూలు కుంభకోణం కాదు ఇది. 1 ఎకరం మినిమం ₹1 కోటి ఉన్నా సరే 65,000 ఎకరాలు చూసుకోండి ఎంత కుంభకోణం. సో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ సేమ్ అదే ఇచ్చారంటే రాష్ట్రంలో ఒక కొత్త కుంభకోణం, కొత్త తరహా భూ కుంభకోణం అన్నమాట ఇది. ఇక కౌంటింగ్ రోజు హింసకు వైకాపా కుయుక్తి, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మార్గదర్శకాలపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి. శుక్ర శనివారాల్లో తెదేపా కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ, భద్రతపై ఈసీ డీజీపీకి లేఖలు రాయండి. టెలికాన్ఫరెన్స్లో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. చంద్రబాబు గారు నిన్న
విదేశాల పర్యటన నుంచి నిన్న తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత టీడీపీ నాయకులు అంటే అభ్యర్థులు చాలామంది హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి వారి నివాసంలో భేటీ అయ్యారు. అక్కడ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్లకు ఎటువంటి శిక్షణ ఇవ్వాలి, ఎటువంటి మార్గదర్శకాలు చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళు ఎలా ఫైట్ చేయాలి, ఇలా వీళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ట్రైనింగ్ ఇచ్చి ఆయన కొన్ని చెప్పారు. సో టీడీపీ వాళ్ళు కూడా ఈరోజు రేపు ట్రైనింగ్ ఇస్తారు. సో ఖచ్చితంగా కౌంటింగ్ కేంద్రంలోనే ఏజెంట్లు కొట్టుకునే అవకాశం ఉంది. నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా ఎటువంటి మారు ఆలోచన లేకుండా కౌంటింగ్ కేంద్రంలోనే కొట్టుకుంటారు. సో ఏదైనా జరగచ్చు. వాటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వైకాపా మోకలు కౌంటింగ్ రోజున కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తనకు సమాచారం అందిందని తెదేపా అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో చెప్పారు. పోలింగ్ రోజు అనంతరం మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, తాడిపత్రి సహా పలు నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ ముందు రోజు నుంచే అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ డీజీపీకి లేఖలు రాయాలన్నారు. నిజమే, బందోబస్తు గట్టిగా ఉండాలి. నేను చెప్పాను కదా, కొన్ని జిల్లాల్లో పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలు రెడీగా ఉండాలి, ఒక కంపెనీ బలగాలు రెడీగా ఉండాలి. లేకపోతే ఏదైనా జరగచ్చు, జరగకూడని దారుణాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ఒక పార్టీ, ఖచ్చితంగా గెలిచి తీరాలని మరో పార్టీ, ఎలాగైనా ఏం చేసైనా గెలవాలని ఒక పార్టీ, ఖచ్చితంగా గెలిచి తీరాలని మరో కూటమి. సో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఇక ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం. తొలుత సరే ఇక్కడ ఇందాక యాక్చువల్లీ అదే టాపిక్ చెప్పాలి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ ఫైట్ చేయడం మొదలుపెట్టింది. అంటే పోస్టల్ బ్యాలెట్లో రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఒక రూల్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరో రూల్ పెడుతున్నారు. గెజిటెడ్ అధికారి సంతకము లేదా సీల్ లేకపోయినా యాక్సెప్ట్ చేయండి అన్నారు. కానీ అది కుదరదు, సీల్ లేకపోతే యాక్సెప్ట్ చేయకూడదు అని పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో వైసీపీ ఒక ఫైటింగ్ మొదలుపెట్టిందనమాట. అదే ఈరోజు సాక్షిలో బ్యానర్ సడలింపును సరిదిద్దండి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు, పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు మినహాయింపులపై ఆక్షేపణ, ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సడలింపులు, అటెస్టింగ్ అధికారుల స్పెసిమన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం, ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళన, సడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పారంట. అలాగే కోర్టుకు వెళ్ళారు. ఈసీ ఇచ్చిన సడలింపులు అంటే అక్కడ గెజిటెడ్ అధికారి సీల్ లేకపోయినా సరే పర్లేదు యాక్సెప్ట్ చేసేయండి అనే రూల్ కరెక్ట్ కాదు, అది దేశం మొత్తం ఒకలా ఉంది, రాష్ట్రంలో ఒకలా ఉంది అని చెప్పి కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ కోర్టులో కూడా పిటిషన్ వేశారనమాట. సో దీని మీద ఒక రకంగా వైసీపీ ఫైటింగ్కి సిద్ధపడింది. తర్వాత ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్ల కౌంటింగ్. ఉదయం 8 గంటలకు మొదలవనున్న ప్రక్రియ. ఎన్నికల ఫలితాలు వెలువడే తీరు ఇది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోంది. నిన్న ఒక వీడియో చేశా, ఓట్ల లెక్కింపు ఎలా జరగబోతోంది, దానికి ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది చెప్పాను. అయితే ఇదిగోండి కౌంటింగ్ ఎలా జరుగుతుంది, ఫలితాలు ఎలా ఉండొచ్చు అనేది నిన్న నైట్ వీడియో చేశాను, చూడండి. అందులో నాకున్న సమాచారం మేరకు కొంత చెప్పాను. అయితే రాష్ట్రంలో రౌండ్లు పెరిగాయి. మేబీ 24 రౌండ్లలో కూడా కొన్ని నియోజకవర్గాలు 24 రౌండ్లు, భీమిలి, ఉదయగిరి లాంటి నియోజకవర్గాలు ఎక్కువసేపు జరగబోతున్నాయి అన్నమాట. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లో ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపులకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే 8:30కి ఈవీఎంలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు, అంటే ప్రతి అరగంటకు ఒక 15,000 ఓట్లు లెక్కింపు పూర్తవుద్ది. ప్రతి అరగంటకి 15,000 ఓట్లు. ఉదయం 10-11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 2-3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే వీవీప్యాట్ చీటీలు లెక్కింపు పూర్తయ్యాక అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి కాబట్టి రాష్ట్రం మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో కొనసాగుతుంది. చెప్తున్నాను కదా, 11 గంటలకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి ఎవరు ట్రెండ్ ఎలా ఉంది అనేది. మధ్యాహ్నం 2 గంటలకి 90% అర్థమైపోద్ది ఎవరికి ఎన్ని సీట్లు అనేది. మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం 6 గంటలకి కంప్లీట్ 100% స్టాంప్, ఇంకా ఎవరు ఎన్ని గెలిచారనేది వచ్చేస్తుంది. సో కొంచెం మనం మధ్యాహ్నం 12 వరకు వెయిట్ చేస్తే చాలు, ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత కలుషిత నీటికి మరొకరు బలి.
ఇదేం దౌర్భాగ్యం. నీరు తాగి చచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. నీళ్లు తాగి ప్రభుత్వం సరఫరా చేస్తున్న పైప్ లైన్లో మంచినీళ్ళు తాగి చచ్చిపోతున్నారు. గుంటూరు, విజయవాడ లాంటి మహానగరాల్లో 4కు చేరిన మరణాలు, 100 మందికి పైగా చికిత్సలు. విజయవాడలో భయం. విజయవాడ నగరంలో కలుషిత నీరు తాగి ఇడుపులపాటి కళ్యాణ్ ప్రాణాలు కోల్పోయారు. వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన యువకుడు మంగళవారం రాత్రి మృతి చెందగా అతని మృతదేహాన్ని వెంటనే స్వగ్రామానికి పంపి అధికారులు చేతులు దులుపుకున్నారు. వారం వ్యవధిలోనే కలుషిత నీటిని తాగడం వల్ల మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. చూసారా, మంచినీళ్ళు తాగి ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచినీళ్ళు తాగి చచ్చిపోతున్నారంటే ఇంకా అంతకన్నా కర్మ ఉందా? జలాశయాలు ఖాళీ. శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిస్థితి అంతే. పులిచింతలు కూడా నైరుతి కోసం ఆశతో ఎదురుచూపులు. నైరుతి ఋతుపవనాలు జూన్ 1st వీక్లోనే వచ్చేస్తాయి. మేబీ ఒక వారం రోజుల్లో రాయలసీమ ప్రాంతానికి నైరుతి ఋతుపవనాలు తాగుతాయి. యాక్చువల్లీ అది గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్. ఈ సంవత్సరం ఖరీఫ్ కాస్త ముందే స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే జూన్ 15 ఆ ఏరువాక పౌర్ణమికి ఇలా మంచి ఒక 2-3 దుక్కులు వాన పడితే చాలు. ఏరువాక పౌర్ణమి అంటే నాట్లు మొదలయ్యేసరికి ఒక కొన్ని ప్రాంతాల్లో ఒక 2 దుక్కులు 3 దుక్కులు వాన పడింది అనుకోండి, రైతులకు ఇంకా పుష్కలం. ఆ వాన ఒక నెల రోజుల పాటు సరిపోద్ది. సో ప్రస్తుతానికైతే మాత్రం మొత్తం జలాశయాలన్నీ అడుగంటాయి. అదే రాశారు. నా ఇంటికి నేను వెళ్తా. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా నరోరాలో బుధవారం గంగానది కాలువ నుంచి బయటకు వచ్చిన 10 అడుగుల భారీ మొసలి తిరిగి నీళ్ళలోకి వెళ్ళడానికి రైలింగ్ ఎక్కబోయింది. ఆ ప్రయత్నంలో విఫలమై కింద పడింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది అతి కష్టం మీద మొసలిని బంధించి కాలువలో విడిచిపెట్టారంట. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు 51 మంది ప్రయాణికులు సురక్షితం. వైకాపా నేత గడ్డివాములో నాటు బాంబులు ఉన్నాయంట. పాపం మన అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత శాంతియుత పార్టీ గడ్డివాములో నాటు బాంబులు దాచుకున్నాడంట ఎవడో మహానుభావుడు. చదువుదాం, ఆ వార్త లోపల ఉంది. అంటే కౌంటింగ్ రోజు బాంబులు వేసేస్తారేమో మొత్తం ఎవరి మీద వాళ్ళ మీద. అమరావతి నుంచి తరలిపోతున్న సామగ్రి. తాజాగా L&Tకి చెందిన ప్లాస్టిక్ ఫ్రేములతో వంతు తుక్కు కింద కొన్న ఢిల్లీ వ్యాపారం అమరావతి నుంచి తరలించేస్తున్నారు. అంటే రేపు పొద్దున్న కొత్త ప్రభుత్వం వచ్చినా అమరావతిలో ఏమీ లేకుండా ఊట్ చేస్తున్నారేమో. ఓటు వారికి జీవన్మరణ సమస్య. పల్నాట కొన్ని పల్లెల్లో ఓటేయడం ఓ యజ్ఞమే. వర్గపోరుతో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలతో ఊరొదిలే పరిస్థితి. ఓటు వేయడానికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి, వీళ్ళు ఖచ్చితంగా పలానా పార్టీకి ఓటేస్తారని ప్రత్యర్థులకు తెలిస్తే వాళ్ళని ఇంటి నుంచి బయటకు రానివ్వరంట, ఓటు కూడా వేయనివ్వరంట. అంత దారుణంగా ఉంటుందంట పల్నాడు జిల్లాలో. జూన్లోనూ పింఛన్దారులకు తిప్పలే. 47.74 లక్షల మందికి బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్ నగదు జమ. 17.56 లక్షల మందికి ఇంటి వద్ద ఇస్తామన్న ప్రభుత్వం. కానీ ఈ ఒక్క నెల చెవిరెడ్డి బెదిరింపులకు గురైన మహిళా ఆర్ఓపై వేటు. ఎర్రగొండపాలెం ఆర్ఓ శ్రీలేఖను బాధ్యతల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం. తాడిపత్రి, మంత్రాలయం ఆర్ఓలను పక్కన పెట్టినేసి ఒంగోలు లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరింపులు, వేధింపులకు గురైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీలేఖను ఎన్నికల సంఘం ఆర్ఓ బాధ్యతల నుంచి తప్పించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని కేంద్రాల ఈవీఎంలను మర్నాటి ఉదయం 6:30 గంటలలోపు స్ట్రాంగ్ రూమ్లోకి చేర్చి ఆ గదికి సీల్ వేయాల్సి ఉండగా ఉదయం 11:30 వరకు ఆ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారనే అభియోగంపై ఆమెను ఆర్ఓ బాధ్యతల నుంచి తప్పించినట్టు సమాచారం. శ్రీలేఖ నిబంధనల ప్రకారం వ్యవహరించడం తొలి నుంచి వైకాపా నాయకులకు గిట్టలేదు. దీంతో ఒంగోలు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత నెల 24న ఆమెను బెదిరించారు. మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడం, మీరే నష్టపోతారు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మేము రాజకీయ నాయకులు, మనం గుర్తుపెట్టుకోండి, మాపై ఇష్టానుసారంగా కోర్టు ఉల్లంఘన కేసులు పెడుతున్నారు, మేము ప్రైవేట్ కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త, కాస్త చూసి చూడనట్లు పొండి అని హెచ్చరించారు. ఆ తర్వాత నుంచి ఆమెపై కక్ష కట్టినట్టు వ్యవహరించారు. పోలింగ్ రోజున వీరభద్రాపురం పోలింగ్ కేంద్రం వద్దకు పరిశీలనకు శ్రీలేఖ వెళ్ళగా అక్కడికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు, వాగ్వాదానికి దిగారు, ఆమెను భయభ్రాంతులకు గురి చేశారు. సో ఇప్పుడు ఆమెను తప్పించారనమాట. ఇలా వేలు పెట్టి బెదిరించిన ఆమెను ఇప్పుడు తప్పించారు. సో ప్రజాస్వామ్యాన్ని ఎంత చక్కగా కాపాడుతున్నారో అందరూ కూడా. ఎన్నికల వేళ 342 కోట్ల సొత్తు స్వాధీనం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. నమస్తే సార్. ఓకే సార్. జగన్ రెడ్డి అండతోనే పిన్నెల్లి సోదరుల అరాచకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై 51 దాడులు. మాచర్ల నుంచి వారిని బహిష్కరించాలి. పిన్నెల్లి పైశాచికత్వం పుస్తకావిష్కరణలో తెదేపా నేతల ధ్వజం. ఇటువంటి పుస్తకాలు చాలా నియోజకవర్గాల్లో ఆవిష్కరించవచ్చు. తాడిపత్రి, కాకినాడ సిటీ చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి అటువంటి దారుణాలు. అయితే మాచర్లు అనేది ప్రత్యేక రాజ్యాంగంలో అది వేరు.
సో దాని మీద మా పిన్నెల్లి గారి మీద టీడీపీ నాయకులు పుస్తకాన్ని ఆవిష్కరించారంట. అది నిన్న రిలీజ్ చేశారు. రాత్రి 8-9 గంటల మధ్య తుది ఫలితాల్లో 4 ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్కు తెలిపిన సీఈఓ. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని. ఏం పూర్తయ్యాయి? ఎక్కడ ఎన్ని బలగాలు ఉన్నాయి చెప్పండి? ఎక్కడ ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎన్ని ప్లటూన్లు, ఎన్ని బెటాలియన్లు, ఎన్ని కంపెనీలు రెడీ చేశారు? మెయిన్ అది లేకపోతే మాత్రం ఆ రోజు రక్తపాతమే కొన్ని చోట్ల ఖచ్చితంగా. ఇంతకుముందు ఎప్పుడూ జరగనన్ని గొడవలు జరుగుతాయి. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లు అంటే 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లు అంటే మధ్యాహ్నం 12 కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25కి పైగా రౌండ్లు. తర్వాత రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దు. అవతల వారు ఆటలో సాగనివ్వకపోవడమే మన టార్గెట్. వైకాపా చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి. రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దు అంటే ఏంటి? రూల్స్ ఫాలో అవ్వద్దు, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మనకు వద్దు అని చాలా చెప్పినట్టు. అంటే రూల్స్ ఫాలో అవ్వద్దు మీన్స్ అక్కడ ఏదైనా గొడవ చేయండి, ఏదైనా చేయండి, మనం గెలిచి తీరాలి అనేటట్టు అక్కడ ఉండాలి. వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా కావాలి. రూల్స్ ఫాలో అవుతామంటే కుదరదు. అంటే రూల్స్ ఫాలో అవ్వకూడదంటే ఇంకేంటి అక్కడ? అటువంటి వారిని ఏజెంట్లుగా పెడుతున్నారంటే చూడండి, ఆ ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దు అని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు స్పష్టం చేశారు. మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతల వారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి మనం దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు. మనకు అనుకూలంగా అవతల వాళ్ళ ఆటలు సాగకుండా రూల్ని ఎలా చూసుకోవాలి, అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు బాగా ఎక్కించాలి. అదన్నమాట కౌంటింగ్ ఏజెంట్లకు ఇచ్చిన సెక్షన్లో అది అని చెప్పిన మాటలు. తర్వాత పిన్నెల్లి పాస్పోర్టు కోర్టులో అప్పగింత. తర్వాత వైకాపా నేత గడ్డివాములో పెట్రో బాంబులు. వైకాపా నేత పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రో బాంబులు వెలుగులోకి వచ్చాయి. ఒక వైసీపీ నాయకుడు గడ్డి బాంబులో ఉన్నాయంట పెట్రో బాంబులు. పిన్నెల్లి పాస్పోర్ట్ కోర్టులో అప్పగింత. తాడిపత్రిలో పటిష్ట బందోబస్తు. తెదేపా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల వద్ద ముళ్ళ కంచెలు. ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారని దళిత కుటుంబంపై వైకాపా వర్గీయుల దాడి. పిచ్చి పిచ్చి వార్తలన్నీ చదవాల్సి వస్తుంది నోటితో. ప్రజారోగ్యంపై కొరవడిన కమాండ్. నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యం. పట్టణ స్థానిక సంస్థల్లో పారిశుధ్య సమస్య మళ్ళీ మొదటికి. పేరుకుపోతున్న చెత్తతో దుర్గంధభరితంగా నగరాలు. ఎంత కష్టంగా రాశారో. ఎప్పుడో 1890స్లో ఉన్న రైటింగ్ అది. వాగులో మునిగి తండ్రి కుమారుల మృతి. 2 గాళ్లంతో 4 హైదరాబాద్ వాసులు. వేసవి సెలవులకు వస్తే విషాదం. బాపట్ల శివారులో ఘటన. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి సరదాగా గడుపుదామని బాపట్ల జిల్లాకు వచ్చిన హైదరాబాద్ వాసులు విహారయాత్ర. హైదరాబాద్ నుంచి బాపట్ల వచ్చారా వేసవి సెలవులు గడపడానిక? బంధువులు ఎవరో ఉండుంటారు. ప్రాణాలు హరిస్తున్న కలుషిత జలం. చూడండి పైప్ లైన్లు ఎలా ఉన్నాయి. కొత్తపేట రావిచెట్టు సెంటర్ వద్ద మురుగు కాలువలో మంచినీటి పైపులు. మంచినీళ్ళు సప్లై చేసే పైపులు ఎంత వరస్ట్గా ఉన్నాయో చూడండి. అందుకే చచ్చిపోతున్నారు. ప్రజలపై ట్రూ అప్ భారం 10,052 కోట్లు. ఇప్పటికే పెండింగ్ ప్రతిపాదన మరో 7,400 కోట్లు. అన్నీ ఆమోదిస్తే యూనిట్కు సగటున ₹2.42 వాతంటండి. యూనిట్కి ₹2.42 పెరుగుద్దంట. అంటే ఒకేసారి 1,500 వస్తున్న బిల్లు ఒకేసారి అమాంతంగా 2,500 వచ్చే అవకాశం ఉంది. ఈనాడు అయిపోయింది. సాక్షిలో బ్యానర్ వార్త సడలింపు సరిదిద్దండి అని చదువుకున్నాం. నేడు కేరళకు నైరుతి ఆగమనం. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం. స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు. మంచిది. ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతో ఉండాలి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఓకే. ఈసీ సడలింపులపై హైకోర్టుకు వెళ్తాం. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై కోర్టులోనే తేల్చుకుంటాం. దేశమంతా ఒక రూలు. ఏపీలో కూటమి కోసం మరో రూలా? రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. ఓకే.
ఇక్కడ ఇన్ని ఫైట్లు చేస్తున్నారు, ఇంకోవైపు ఏమో ప్రమాణ స్వీకారం అంటున్నారు. ఇక్కడేమో కౌంటింగ్ ఏజెంట్లు మైండ్ వాష్ చేస్తున్నారు, ఇంకోవైపు ఈసీ నిబంధనల మీద కోర్టులకు వెళ్తున్నారు, మరోవైపు గెలిచేసామంటున్నారు. గెలిచేసామన్నప్పుడు ప్రమాణ స్వీకారానికి రెడీ చేసుకుంటున్నప్పుడు, ముహూర్తాలు పెట్టేసినప్పుడు, మెనూ రెడీ చేసినప్పుడు, ఫుడ్ వంటకాలు చేసినప్పుడు, టికెట్లు చేసుకుంటున్నప్పుడు ఇంకా కౌంటింగ్ గురించి వదిలేయాలి. కౌంటింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది వదిలేయాలి. అక్కడ గెలుపు సంబరాల్లో ఉండాలి. ఆల్రెడీ టపాసులు కూడా కాల్చుకోవాలి. ఈ వైజాగ్ కాకపోతే ఇంకో వైజాగ్ ఎక్కడో దగ్గర ఉంటుంది, అక్కడైనా ప్రమాణ స్వీకారం చేసుకోవాలి. ఈ వైజాగ్లో కుదరకపోతే మనకంటూ కొన్ని ప్రత్యేకంగా ఉంటాయిగా మన వైజాగ్లో. పీపీఏ సీఈఓగా అతుల్ జైన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓగా అతుల్ జైన్ కేంద్రం నియమించింది. ఏడవండి. మధ్యాహ్నం 2 గంటలకే 111 నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి. 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు. మధ్యాహ్నం 2 అంటారు కానీ మనకు ట్రెండ్స్ అయితే మాత్రం 12కి వచ్చేస్తాయండి, నో ప్రాబ్లం. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజా పరిపాలనకు శ్రీకారం. 2019లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం. అదే ఏడాది మే 30న జగన్ అనే నేను అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా 5 ఏళ్లుగా ఆయన పరిపాలన. నిజమే, సువర్ణాక్షరాలే. బిఫోర్ జగన్, ఆఫ్టర్ జగన్ అనే సువర్ణాక్షరాలు. ఆ పాలన కొనసాగాలని కోరుకుంటూ గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దన్నుగా నిలిచిన జనం. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు. ఎవరో రాజకీయ పరిశీలకులు? మన మేధావి గారును, మన కొమ్మినేని గారును, మన నాగేశ్వర గారు. వాళ్ళేగా. గత ఎన్నికల కంటే వైసీపీకి 1 సీట్ కూడా ఎక్కువ రాదు. కనీసం ఒక 20-30 సీట్లు తగ్గుతాయి, లేదా అసలు అధికారమే రాకపోవచ్చు. సరే, అదంతా వేరే విషయంలో. కానీ మన కరపత్రం అలా రాసుకోకపోతే ఎలా? ప్రతి విద్యార్థికి పెన్, ఆధార్లాగే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ కేటాయింపు. దేశంలో ఎక్కడ చదువుకున్నా ఒకే సంఖ్య. విద్యార్థుల ట్రాకింగ్ కోసం కొత్త విధానం. టీసీ కుల ధృవీకరణ, మైగ్రేషన్ సర్టిఫికేట్స్ లేకుండా క్లిక్తో బదిలీ. డిజిలాకర్లోనే సర్టిఫికేట్లు తీసుకునేందుకు ఇదే నెంబర్. 2022-23లో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం. యూడైస్లో విద్యార్థి వివరాలు నమోదు చేస్తే ప్రత్యేక నెంబర్. మంచిదే, బాగుంది. ఇంకా ఆన్లైన్లోనే ఈ టీసీలు, కుల ధృవీకరణలు అన్నీ వెళ్ళిపోతాయంట ఆన్లైన్లో. అవన్నీ వాటి కోసం కార్యాలయాలు తిరగాల్సిన పని లేదనమాట ఇది. సో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం రాజీ పడడం లేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. రాష్ట్ర ప్రజలకు తెలుసు విద్యుత్ కోతలు ఉన్నాయా లేవా అని. ఇక బెంగాల్లో అక్రమ వలసలు కొనసాగుతున్నాయని, చొరబాటుదారులు ప్రజల్లో లాక్కుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఏం బాబు, అక్కడికి వెళ్ళి హిందూ ముస్లింలు గొడవలు పెట్టలేదా? అదేగా మన పని. ఢిల్లీలో 52.3 డిగ్రీలు. దేశ రాజధాని ఢిల్లీ నార్త్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగేష్పూర్లో బుధవారం 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాణాలు బలిగొన్న కిరణ్ కాన్వాయ్. వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ తనయుడు కిరణ్ కాన్వాయ్ ఢీకొని యూపీలో గోండా జిల్లాలో 2 మరణించారంట. చాలా దారుణం. సో అయిపోయింది, మనకు ప్రాణానికి ప్రాణంతో సమానమైన సాక్షి అయిపోయింది. అమ్మయ్య. తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులకు జగన్ ఎసరు. తాకట్టు పెట్టి 12,000 కోట్ల అప్పులకు ఎత్తంట. అగ్రిగోల్డ్ వాళ్ళకి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేస్తారు కదా, వాళ్ళ ఆందోళనను పట్టించుకోలేస్తారు కదా, ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటున్నారంట. ఎక్కడున్నామండి మనం? చివరికి వారికే శటకోపం పెట్టేందుకు భారీ కుట్ర. అగ్రిగోల్డ్ డిపాజిటర్లను ఆదుకుంటానని అధికారంలోకి. డిపాజిటర్ల చట్టరక్షణను తొలగిస్తూ ఆర్డినెన్స్. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 4,500 కోట్లు. వాటిని అమ్మి డిపాజిటర్లకు కడతామన్న జగన్. కానీ తాకట్టు పెట్టేందుకు పకడ్బందీ వ్యూహం. దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్ గవర్నర్కు. జగన్ సర్కారు ఆలోచనకు అప్పటి గవర్నర్ బేక్. వరుసగా 2 సార్లు ఆ ప్రతిపాదన వెనక్కి. అయినా సరే మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇంకెవరు కాదనరు, అయిపోతాయిలే. కరెంటు ఛార్జీలు బాధుడే చెప్పుకున్నాం. అప్రమత్తంగా ఉండండి. ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలి. ఓకే, మంచిది. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వమే. అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం అమిత్ షా. తెలంగాణలో 10 సీట్లు మాకే. ఈసారి తూర్పు దక్షిణాన్ని కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు. బెంగాల్లో 24-30 రావచ్చు. ఒడిశాలో 17 స్థానాలు టార్గెట్. 75 సీట్లు వస్తాయి. ఢిల్లీలో ఆప్కు 1 రాదు. 370 రద్దుతో కాశ్మీర్లో ప్రజాస్వామ్యం బలోపేతం. అదనమాట అమిత్ షా గారు గురువు గారు సెలవు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వరకు కరెక్టే, కానీ ఒడిశాలో 17 కాదులే, ఒక 6-7 వస్తాయేమో ఒడిశాలో. అవి కూడా కష్టమే ఒడిశాలో. బెంగాల్లో 24-30 కాదులే, కానీ 15 రావచ్చు.
మనమేమీ రూల్స్ ఫాలో అవ్వడానికి రాలేదు. సాధ్యమైనంత వరకు వాదన చేసే వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోండి. రూల్స్ అంటూ వెనక్కి తగ్గే వాళ్ళు వద్దు. టీడీపీ జనసేన ఏజెంట్లపై తిరగబడాలనే ఆదేశం. చేయండి, గొడవలు చేయండి, చెయ్యి, గట్టి చెయ్యి. ఎలాగో పోతే పోయింది అధికారం మీద. ఆర్టీసీకి అడుగడుగునా బ్రేకులే, డొక్కు బస్సులతో కథని ప్రగతి రథ చక్రాలు. సరే, ఇవలే ఇంకా సరిపోద్ది. 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో అంశాలు అయితే ఇవి. ఇంకా ఇంపార్టెంట్ అంశాలను మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. 6:14కి రికార్డు పూర్తయింది. 7:35కి ఈరోజు రిలీజ్ చేస్తా. ఈ రోజు నుంచి రోజు కూడా ఎర్లీగానే రిలీజ్ చేస్తా. థ్యాంక్ యూ.